బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఉన్నదన్నప్పుడు ఎట్లా చేసుకోవాలి మనం? ఈ పనికిమాల నాయకులు ఎవరైతే ఉన్నారో, లంగ రాజకీయాలు చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, వాళ్ళందరి పైన కూడా ఒకసారి యాక్షన్ తీసుకొని వాళ్ళందరిని కలపండి. అట్లీస్ట్ ఏ రాజకీయ నాయకులకు పడతలేదు, ఏ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఏ రాజకీయ నాయకులకు పడతలేదు, ఎందుకు వాళ్ళకి ఏం డిఫరెన్సెస్ వచ్చినాయి ఏందనేది మాట్లాడి జర వాళ్ళని కలిపేటట్టు చేస్తే అక్కడ ఉన్న కార్యకర్తలు బాగుపడతారు, నాయకులు బాగుపడతారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మస్తు ఉంటుంది. ఇక అప్పుడు ఇక ఇక్కడ చూద్దాం ఆగండి ఒక్కసారి. ఏంటంటే ఉప ఎన్నికలును ఇంకా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏం చేసిన అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, అనేక పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు, జిల్లాల పర్యటనలు కొనసాగిస్తా ఉన్నారు. ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. పార్టీ బలోపేతానికి ఎనలేని ప్రయత్నం చేస్తున్నారు. అయినా పార్టీ ఎందుకు గెలవలేకపోతుంది? ఉప ఎన్నికల్లో ఎందుకు దారుణ పరాజయాలు మూటగట్టుకుంటుంది? సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు అనుకున్న సర్పంచ్లు గెలవలేకపోయింది? మున్సిపల్ ఎన్నికల్లో అంత దారుణ ఓటమికి కారణమై ఉంటుందన్న సంగతిని కూడా అగ్రనేతల దాకా వెళ్ళడం లేదు, అంటే వీళ్ళు పంపించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే అంతా ఈడీనే సదరేస్తా ఉన్నారు.